బెజవాడలో ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర పొద్దున్నే కొంతమంది నుంచునుంటారు. లుంగీలు కట్టుకొని, లేకపోతే ప్యాంట్ షర్ట్ ఏసుకొని, చేతిలో పార పట్టుకొని, లేకపోతే ఇంకోటి పట్టుకొని నుంచునుంటారు. లేడీస్, జెంట్స్ అట్లాగా. అలాగే మా సింగనగర్‌లోనూ నుంచునుంటారు. అలా ఎవరికన్నా పనులు ఇంట్లో ఇంటి పని చేపించుకోవడానికో, లేకపోతే గనక భవన నిర్మాణాలకో, లేదా పైపులేపించుకోవడానికి ఇట్లాంటి ఏ పనన్నా ఉంటే గనక ఆ కాంట్రాక్టర్ అక్కడికొస్తాడు. ఓ చిన్న సైజు ఆటో లేదా అక్కడికొచ్చి బేరం మాట్లాడుకొని వీళ్ళలో మనిషికి ఇంత అని చెప్పేసి మాట్లాడుకొని తీసుకొని వెళ్తారు. ఇంత డబ్బులిస్తారు. వాళ్ళకి రెగ్యులర్‌గా జరుగుతాయి. ఈళ్ళకి అట్లా నుంచోవడం ప్రతి ఊళ్ళో ఉంటది. హైదరాబాద్‌లోను అన్ని సెంటర్‌లోనూ ఉంటది. ఇలా నుంచునేటటువంటి వాళ్ళకి అడ్డా కూలీలు అంటుంటారు. అడ్డా కూలీలు వేరు మళ్ళీ. ఈళ్ళని గూడా అడ్డా కూలీలనే పిలుస్తుంటారు తెలియనటువంటి వాళ్ళు. ఇదే సందర్భంలో వీటిని అడ్డాలంటారు. ఆ అడ్డా దగ్గరికి పో, ఈ అడ్డా దగ్గరికి పో అంటుంటారు. మరి జూబ్లీ హిల్స్ అడ్డా దగ్గరికి పో, బంజారా హిల్స్ అడ్డా దగ్గరికి పో, కోటి అడ్డా దగ్గరికి పో అని అక్కడ అంటుంటారు. ఇప్పుడు ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వమే అడ్డాలు పెడుతుందట. 15 అడ్డాలు తొలి దశలో పెడుతుందంట. అంటే ఓ స్థలం, ఓ షెడ్ లాంటిదేసేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఈ పనులకి ఎవరన్నా గనక మనం కావాలంటే ఆ అడ్డా కి సంబంధించిన క్వార్టర్‌లు అడిగితే వాళ్ళే మనుషులు పంపిస్తారంట. మన ఇంట్లో భవన నిర్మాణ కార్మికులు గావాలి, లేకపోతే ప్లంబర్ గావాలి, లేకపోతే ఇంకోటి కావాలంటే ఇంకోటి. అదే సందర్భంలో ఈ కూలీ పని చేసేటటువంటి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారట. ఎక్స్‌పర్టైజేషన్ ట్రైనింగ్. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రియలిస్ట్‌లుగా తీర్చిదిద్దుతారట. ఆచరణలో ఇది గనక సక్సెస్ అయితే అద్భుతం.